కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార మదంతో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కేసీఆర్ గారు నీళ్ల గురించి ఒక ప్రణాళికంగా చక్కగా చకాచక్యంగా వివరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చైతన్యవంతమైనదిగా కేసీఆర్ గారు మాట్లాడారు. తెలంగాణ నీళ్ళని రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆంధ్ర పెత్తందారులకు ఇస్తున్నాడో అది కూడా క్లారిటీగా చెప్పిండు. ఇది కూడా ఓర్చుకోరని కొందరు కాంగ్రెస్ దద్దమ్మలు తిరిగి సమాధానం చెప్పే దమ్ము లేక బూతులకు దిగిర్రు. ఇక గజ్జల కాంతం గజ్జల గల్లు అనేలా మాటలు ఉంటాయి. ఒక్కసారి విన్న తర్వాత ఈయనకు మంచి మంచి మాటలతోటి సమాధానం ఇద్దాం. రోజమ్మ ఇంటికి పోయి రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పింది ఏ గాడి కొడుకయా ఏముంట కొడుకా చెప్పింది. లఫంగిన కొడుకులారా తెలంగాణ ప్రజలు ఇంకా మధ్య పెట్టి మోసం చేయాలని చూస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు. రాయలసీమను రత్నాలసీమ చేస్తామనేది రూల్ కాదా? ఇది వాస్తవం కాదా? రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది ఎవరు? శ్రీశైలం ఏమిచ్చారు? నీళ్ళు తీసుకుపోయింది ఎవరు? ఇచ్చింది ఎవరు? కుక్కగానే అద్మానంగా ఉరుతుండు. లెక్కని చెప్పాలంటే కుక్కగానే అద్మానంగా ఉరుతుండు. గజ్జల కాంతం ఏవనివా నువ్వు నాకు అర్థం కావట్లేదు. అదే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడకపోయి ఉంటే, తెలంగాణ రాష్ట్రం కోసం కాళేశ్వరము, సుందిల్లా, అన్నారం బరాజు నిర్మించకపోయి ఉంటే, మల్లన్న సాగర్ నిర్మించకపోయి ఉంటే, బాహుబలి మోటార్లు ఫీడ్ చేసి ఎత్తిపోతల పథకం పెట్టకపోయి ఉంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఎక్కడిది, నీ కూర్చున్న కూర్చి ఎక్కడిది, నీకు నాయకుడు అనే పేరు ఎక్కడిది? మళ్ళీ ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నావు? ఒక మాజీ ముఖ్యమంత్రితోటి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? సిగ్గులేని సన్నాసులారా, గాడిదులారా, మీకన్నా కుక్కల నయం. నేను చెప్తున్నా కదా, మీకన్నా కుక్కల నయం. కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది. ఈరోజు మీరు అనుభవిస్తున్న పదవులన్నీ కేసీఆర్ పెట్టిన భిక్ష. అది సిగ్గుశయం లేని సవటల్లారా. ఈరోజు గురుకుల విద్యార్థులు ఎంత ఘోరంగా ఫుడ్ పాయిజన్కి పాల్పడుతూ 69 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. అట్లీస్ట్ ఒక విద్యార్థుల్ని సాగే దమ్ము లేదు మీకు. మీరు 60 బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడేది. రైతులు 700 పైగా రైతులు చనిపోయారు ఈ 2 ఏళ్ల కాలంలో. ఏం బీక్తున్నారా మీరందరూ కలిసి? రైతు బంధు దాని గురించి మాట్లాడు. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించు, ధిక్కరించు, అడుగు. తులం బంగారం అన్నారు, సిగ్గుందా కొంచెమైనా? తులం బంగారం ఇచ్చే ప్రయత్నం చేయి. నోరుంది కానీ గింతంత పెగ్గు పోసుకొని వచ్చి ప్రెస్ మీట్లో కూర్చొని బలిసి మాట్లాడుకుంటున్నావు. గజ్జల కాంతం జర నోరు భద్రంగా పెట్టుకో. లేని ఎడల నీ గజ్జలు గలగలం అంటాయి. నీ గజ్జలు గలగలం అంటాయి. నిన్ను ఎవరు కాపాడలేడు. తర్వాత ఎవరు కాపాడలేడు. బై మిస్టేక్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో, నీ తాడ తీస్తారు. మీరు 2 ఏళ్ళుగా మీరేం పీకారు? 2 ఏళ్ళుగా మీరు పీకి కట్టలు కట్టింది ఏముంది? అధికారంలో మీరే ఉన్నారు కదా. కేసీఆర్ అధికారం కోల్పోయి రోజా గారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ కొన్ని ముచ్చట్ల గురించి మాట్లాడుకున్నారు. ఆ నుంచి వచ్చేసిర్రు. మరి నువ్వు ప్రభుత్వంలో మీరే మీకుతున్నారు. మీరు 2 సంవత్సరాలు పీకి కట్టలు కట్టింది ఏముంది? ఏ నీళ్ళు ఎడి తీసుకొచ్చారు? ఎన్ని టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి కొట్లాట తీసుకొచ్చారు? మరి మీరు పీకి చెప్పాలి కదా. బలిసి మదమెక్కి మాట్లాడితే కుదరదు. సబ్జెక్ట్ మాట్లాడండి. బూతులు మాట్లాడితే తెలంగాణ బిడ్డలందరూ ఏకమై తన్ని ధరుముతారు. ఏం మాటలవి? లంగ మాటలు. ఏం మాటలవి? బజార్ మాటలు, బేవకూఫ్ మాటలు. ఏం మాటలవి? కుక్కోరనట్టు వరుతున్నావు. మనిషి లెక్క మాట్లాడు. మనిషి లెక్క ముందుకెళ్ళు. కేసీఆర్ ఇంకెన్ని రోజులు తిరుగుతారు? సిగ్గుశర ఉండకర్రా. 2 ఏళ్ళు దాటిపోయింది. మీరేం పీకారో చూపెట్టండి. 2 సంవత్సరాలు మీరు పీకి కట్టలు కట్టింది ఏమైనా ఉంటే చూపెట్టండి. చూపెట్టుకోవడానికి ఏం లేదు. మీరు పీకింది కూడా ఏది లేదు. దేని గురించి మరి మీరు మాట్లాడు? అవసరమా అంటున్నా. మదం మామూలుగా లేదు. ఈ కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు ఉన్నారు, మామూలు మదం లేదు వీళ్ళ మీద. ఒక రకమైన మదంతో ఊగిపోతున్నారు.